పూర్వకాలంలో రాజులు వారి యొద్ద పనిచేయటానికి స్త్రీలను ఎక్కువగా ఉపయోగించుకోకుండా పురుషులనే నపుంసకత్తులుగా చేసి వారి రాణులకు వారి ఉపపత్నులకు పరిచర్య చేయడానికి నియమించేవారని బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలుపుతోంది. అలాగే దేవుడి రాజ్యం కొరకు కూడా నపుంసకత్వం కలిగి సమర్పించుకొని జీవించేవారు కావాలని, తను తాను తగ్గించుకునేవారు, శరీరేచ్ఛలన్నింటిని చంపుకునేవారు, కోరికలను చంపుకునేవారు, మానవ స్వభావాన్ని చంపుకొని శరీరం యొక్క ఉద్రేకతను చంపుకొని నపుంసకులై ప్రభు కొరకు సమర్పించుకొని ప్రాణత్యాగం చేసేంతగా ప్రభు కొరకు ప్రాణార్పణముగా పోయబడడానికి తీర్మానం చేసుకొని జీవించేవారు కావాలని ప్రభు కోరుతున్నాడు. అట్టి వారిలో నువ్వు నిలిచి సమస్తాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసి పరలోక రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానం మీరు పొందాలని